శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అద్భుతమైనటువంటి తారకనామాన్ని మన అందరికీ ప్రసాదించినటువంటి శ్రీ సీతారామచంద్రుల దివ్యమైనటువంటి ఆ శ్రీరామనవమిని మనం జరుపుకోబోతున్నాం. పాండచెరువు కట్టపై వెలిసినటువంటి శ్రీ 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 కళ్యాణ రామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 4 రోజులుగా కార్యక్రమాలను నిర్వర్తించుకున్నాం. అధ్యయనోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం, పరమపదోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. తదుపరి నిన్న సాయంకాలం నుండి మనమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ విశ్వక్సేనారాధన, ఆ తదుపరి అందరికీ కంకణధారణ, తదుపరి నిత్య హోమము, ఆ విధంగా కార్యక్రమాలను జరుపుకుంటూ ఈరోజు ఉదయమే మళ్ళీ నవకలశ స్థాపన, ఆ తదుపరి నిత్య హోమము. ఇప్పుడు 11 గంటల నుండి గరుడాళ్వారిని మనమంతా కూడా ఆరోహణ కార్యక్రమాన్ని, ధ్వజారోహణం అనగా ఆ గరుడాళ్వారిని వేంచేపు చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఆ సందర్భంగా ఇక్కడ ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఉన్నట్టయితే వారికి గరుడ ముద్దలను కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వారు ఎందరో సంతానాన్ని పొందినారు, సత్సంతానాన్ని. అటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రసాదాన్ని ఇప్పుడు అందించబోతున్నారు. ఆ తదుపరి పూర్ణావతితో ఉదయ కార్యక్రమం ముగుస్తుంది. సాయంకాలము 4:30-5 గంటల నుండి నిత్యహోమము, బలిహరణము, ఆ తదుపరి శ్రీ సీతారాములు నగర ప్రవేశాన్ని చేస్తూ అందరికీ కూడా కన్నుల విందుగా అంగరంగ వైభవంగా శోభాయాత్ర జరపబోతున్నాం. 8:30-9 గంటల వరకల్లా తిరిగి దేవాలయానికి వచ్చి ఇక్కడ ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని అటు సీతమ్మ వారు ఇటు రాముల వారు నిలబడి వారిని వేంచేపు చేసుకుని సేవలో ఏర్పాటు చేసుకుని అర్చక స్వాములు, అటు ఆలయ కమిటీ వారు, ఇటు భక్త బృందం అంతా కూడా ఎంతో అద్భుతంగమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఎందుకంటే మన అందరికీ కూడా తెలుసు, పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా వేదోక్తంగా భద్రాద్రిలో, యాదాద్రిలో, సింహాచలంలో, మరి తిరుమలలో, శ్రీరంగంలో ఎక్కడో దివ్యదేశాలు జరిగే కార్యక్రమాన్ని మన ఇంటి ముందు, మన కళ్ళ ముందు అంతే సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం మనం పూర్వజన్మ చేసుకున్నటువంటి విశేషం. ఈ రామాయపట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి 30-40 గ్రామాల వాళ్ళంతా కూడా విచ్చేసి ఆ ఎదుర్కొళ్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఆ తదుపరి రేపు ఉదయమే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఆకాశమంతా పందిరి, భూదేవంత పీడ వేసి ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా చలో పందిళ్లు, నీటి వసతి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులంతా కూడా సాంప్రదాయ దుస్తుల్లో వస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని, హైందవ సాంప్రదాయాన్ని, గౌరవాన్ని నిలుపుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా. అయితే ఈ కార్యక్రమానికి వచ్చేవారంతా కూడా ఫలం, పత్రం, పుష్పం తోయమన్నట్టుగా మీకు తోచింది భగవంతుడు ఇచ్చింది పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఓడి బియ్యము, పుస్తెమట్టెలు, అలాగే స్వామివారికి ముత్యాల తలంబ్రాలను కూడా మీకు తోచింది భగవంతుడు ఇచ్చింది సమర్పిస్తూ ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు మీరంతా కూడా పాత్రలు కావాలని, తదుపరి 1:30 గంటల నుండి జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం వందలాదిగా, వేలాదిగా ఎంతమంది వచ్చినా కూడా అందరికీ ఏర్పాట్లు చేశారు. మరి ఇది ఒక గల్లీలోనో, ఒక గ్రామంలోనో, ఒక మండలంలోనో, జిల్లాలోనో, దేశంలోనో కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా జరిగేటువంటి, అంతటా కూడా జరిగేటువంటి ఒక గొప్పనైనటువంటి మర్యాద పురుషోత్తం రామ వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం చూడబోతున్నాం. ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూడగలగడం, మనం అందులో పాల్గొనుకోవడం ఎన్నో జన్మల పుణ్య విశేషం అని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇటు కార్యక్రమానికి మీరంతా కూడా సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా విచ్చేసి ఆ కళ్యాణరామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. Thank you.